నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ముఖంపై ట్యాన్, పింపుల్స్, పిగ్మెంటేషన్, ముడతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే కాస్మెటాలజిస్ట్ మిసెస్ నాగలక్ష్మి సలహాలు ఈరోజు ఇప్పుడు ప్రసారం అవుతున్నాయి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. చక్కటి సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు డాక్టర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరికి స్కిన్ కొంచెం డల్ అయిపోయినా కూడా చాలా టెన్షన్ ఫీల్ అయిపోతారు, లేకపోతే చాలా పానిక్ అయిపోతూ ఉంటారు. అసలు స్కిన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే మన డైలీ లైఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మన లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ మార్చుకోవాలండి. ఎందుకంటే మన స్కిన్ అనేది మన చేతిలోనే ఉంది. డ్యామేజ్ చేసుకుంటున్న కొద్దీ స్కిన్ అనేది రియాక్షన్స్ రావటం కానీ, పింపుల్స్ కానీ, స్పాట్స్ రావటం కానీ, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ మన ఇంటేక్లో తీసుకునే ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఫాలో అయినట్లయితే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మనం కొంతవరకు తప్పించుకోవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు నార్మల్గా స్కిన్ మీద మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా పింపుల్స్ కానీ, ముడతలు రావడం కానీ, లేకపోతే ఎప్పుడైనా స్కార్స్ పడడం కానీ, ఇలాంటివంటివి ఉంటాయి. అసలు మన స్కిన్ని ఎన్ని టైప్ ఆఫ్ డివైడ్ చేసుకోవచ్చు అంటారు? అంటే చాలా మంది చెప్తున్నారు డే కేర్ అంటారు, నైట్ కేర్ అంటారు, డైలీ రొటీన్ అంటారు. సో ఎలా డివైడ్ చేయొచ్చు? సో నార్మల్గా ఎలా చెప్పాలి అంటే మన స్కిన్ కన్సర్న్స్ని బట్టి మనం ఒక మంచి రొటీన్ ఫాలో అవుతున్నామా లేదా అనేది మనం చెప్పేయొచ్చండి. ఎవరి స్కిన్ అయితే ప్రాపర్గా ఒక నైట్ కేర్ రొటీన్ అలాగే ఒక డే కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతారో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకపోవటం మాత్రమే కాకుండా వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా కంప్లీట్గా క్లియర్ చేయవచ్చు. అది ఎలా అంటే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అండ్ అలాంగ్ విత్ ద పర్ల్ నైట్ క్రీమ్, ఇలా ఒక నైట్ కేర్ రొటీన్లో ఇది యూజ్ చేయటం ద్వారా నైట్ అంతా మీకు స్కిన్ పై క్రీమ్ ఉంటుంది కాబట్టి డార్క్నెస్ కానీ, స్పాట్స్ కానీ, అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ, ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేడ్ అవుట్ అవ్వటం మాత్రమే కాకుండా మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఒక డే కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, స్టిల్ మీరు 14-15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, మీరు ఎంతో మందిని చూసుంటారు. సో చాలా సక్సెస్ఫుల్గా మీ క్రీమ్స్ కానీ అన్నీ కూడా మంచి సక్సెస్ రేట్తో వెళ్తూ ఉన్నాయి. సో మీ సీక్రెట్ ఏంటి? నేను ఏఆర్ఎం పర్ల్ బ్యూటీతో అసోసియేట్ 15 ఇయర్స్ అయిందండి. యాక్చువల్లీ కంపెనీ స్టార్ట్ అయ్యి 17 ఇయర్స్ అయింది. అప్పుడే 15 సంవత్సరాలు గడిచిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది కస్టమర్స్ యొక్క రిజల్ట్స్ అనేది చూస్తూ అసలు మాకు టైం కూడా తెలియలేకుండా అయ్యింది. స్టార్టింగ్లో అయితే అసలు మేము ఒక పబ్లిసిటీ ఇవ్వాలి అన్న థాట్ కూడా లేదు. మౌత్ పబ్లిసిటీతోనే అంటే ఒకరిలో వచ్చే రిజల్ట్స్, ఒక పిగ్మెంటేషన్ ఉందా, ఓకే పర్ల్ నైట్ క్రీమ్ ఉంది కదా, డార్క్నెస్ ఉందా, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా, స్పాట్స్ ఉన్నా వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్గా ఉండేదే పర్ల్ నైట్ క్రీమ్. సో అలాంటి రిజల్ట్ చూసి నెక్స్ట్ మాకు బాడీ అంతా ట్యాన్ అవుతుందండి, ఏ ప్రోడక్ట్ వాడాల్సి ఉంటుంది, సో అన్వాంటెడ్ హెయిర్తో చాలా సఫర్ అవుతున్నాం, దానికి ఏ ప్రాబ్లం ఉంది, ఇలా ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ అడిగే కొద్దీ ఇందులోని ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలోని రిజల్ట్స్ కానీ, ఆ ప్రోడక్ట్స్ లాంచింగ్ కానీ అలా ఒకదానికొకటి జరుగుతూనే ఉన్నాయి. ఓకే, సో మీ నైట్ క్రీమ్ సంబంధించి వాడిన వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. మీ నైట్ క్రీమ్ మిగతా వాటితో పోలిస్తే కానీ చాలా డిఫరెంట్గా ఉంది, అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో దాంట్లో వాడే పదార్థాలు ఏమైనా డిఫరెంట్గా వాడుతున్నారా ఏంటి? సో ఫస్ట్ థింగ్ పర్ల్ నైట్ క్రీమ్లోని కంప్లీట్గా పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంగ్రీడియంట్స్ అండి. లైక్ ఎన్కాప్సులేటెడ్ కోజిక్ యాసిడ్ కానీ, నియాసినమైడ్ కానీ, అండ్ ఇవన్నీ కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మన స్కిన్కి అప్లై చేసేటప్పుడు ఇది సైన్సే, ఇక్కడ మేము ఏదో మ్యాజిక్ చేస్తున్నామని చెప్పట్లేదు, బట్ మన స్టడీస్ చెప్పే విధంగా సైంటిఫిక్గా ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మన స్కిన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ రిజల్ట్ ఇంత వండర్స్, ఇంత మ్యాజికల్ రిజల్ట్స్, మన స్కిన్ టోన్ అనేది నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేసేంత రిజల్ట్ అనేది రావడానికి ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ ఇంత మ్యాజికల్ రిజల్ట్స్ రావడానికి కారణం అవుతుంది. ఓకే, సో నార్మల్గా స్కిన్లో చాలా రకాలు ఉంటాయి, డ్రై, ఆయిలీ స్కిన్, లేకపోతే రెండిటితో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. సో మీ క్రీమ్ అన్ని రకాలు అంటే ఎన్ని రకాల చర్మాలు ఉంటాయి, అందరికీ సెట్ అవుతాయంటారా? ఇది ఆల్రెడీ ప్రూవెన్ అండి, డెర్మటాలజికలీ, సైంటిఫికలీ అండ్ టెస్టెడ్ ప్రోడక్ట్. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అండ్ వెరీ హార్డ్ స్కిన్, సో అటువంటి టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్స్ పైన కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసే దిస్ ఈస్ ద 17th ఇయర్ ఇన్ని లక్షలాది మంది వాడుతున్న ప్రోడక్ట్. ఇంత సక్సెస్ రేట్ ఉండటానికి రీజనే ఇంతమంది వాడి రిజల్ట్స్ పొందడం మాత్రమే కాకుండా మాకు మౌత్ పబ్లిసిటీ ద్వారా, లైక్ మా ఫ్రెండ్స్ వాడారు, మాకు కాంబో సెట్ ఇవ్వండి, మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాడారు, ఏదైనా మ్యారేజ్ అకేషన్స్కి వెళ్ళాలి అన్న కూడా ఏఆర్ఎం పర్ల్ కాంబో కిట్ అనేది గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. సో అలాంటి రిజల్ట్స్ రావటం వల్లనే ఈ రోజు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఈ స్థాయికి చేరుకోగలిగింది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రమ్య, హైదరాబాద్ నుంచి. రమ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి రమ్య గారు.
నేను మీ ప్రోగ్రామ్ చూసి కాల్ చేశాను మ్యామ్. ఓకే. నాకు లిప్స్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉంది. అది తగ్గాలి అంటే ఏం వాడాలి, ఎన్ని రోజులకి తగ్గుతుంది, ఇంకా సొల్యూషన్ ఏంటి? ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? 24 మ్యామ్. ఓకే, ఈ అన్వాంటెడ్ హెయిర్కి ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా వాడారా? లేదు మ్యామ్. ఏమి వాడలేదు. ఓకే, అంటే మీ పేరెంట్స్ ఎవరైనా సరే ఈ సమస్యతో సఫర్ అవుతున్న వారు ఉన్నారా? లేరు మ్యామ్. ఓకే, మీకే ఉంది. పీరియడ్స్ అవి రెగ్యులర్గా ఉన్నాయా రమ్య? హలో, చెప్పమ్మా, పీరియడ్స్ అవి రెగ్యులర్గానే ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, అయినా కూడా అన్వాంటెడ్ హెయిర్ ఏ భాగాన్ని ఎక్కువగా వస్తుంది? అప్పర్ లిప్స్ మ్యామ్. ఓకే, సో దీనికి అన్వాంటెడ్ హెయిర్ అనేది మనకి ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోయేటప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది స్కిన్ పైకి చాలా ఫోర్స్ఫుల్గా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి మీకు బెస్ట్ సొల్యూషన్ కావాలి అంటే పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ అలాంగ్ విత్ ద పౌడర్, ఇలా ఒక కాంబో సెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆయిల్ అనేది పౌడర్ కాంబినేషన్లో మీరు ఎప్పుడైతే వాడతారో హెయిర్ అనేది అంటే లైక్ మనకి ఎలా చెప్పాలి అంటే స్కిన్ లోపల హెయిర్ ఫాలికల్ రూట్ నుండి వీక్ అవుతుంది. సో అలా వీక్ అవ్వటం ద్వారా గ్రోత్ అనేది రాకుండా అండ్ ఉన్న హెయిర్ అనేది కంప్లీట్గా క్లియర్ అవ్వటానికి ఈ సెట్ అనేది వాడమ్మా. అయితే మీరు ఒక 1 మంత్లోనే ఈ చేంజెస్ అనేది చూస్తారు. చూసిన తర్వాత సెకండ్ సెట్ తీసుకుని మెయింటెనెన్స్కి పెట్టుకున్నట్లయితే పోయిన గ్రోత్ అనేది కూడా మళ్ళీ హెయిర్ పైన ఎప్పటికీ కూడా రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే అండి. సో ఈ రోజుల్లో స్కిన్ ప్రాబ్లమ్స్లో బయటకు కనిపించింది స్ట్రెచ్ మార్క్స్. సో చాలామంది లావ్ అయిన తర్వాత మళ్ళీ సనగైతే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. వన్స్ నాకున్న డౌట్ ఇది, స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వస్తే పోవు అని నేను 100కి 100 నమ్ముతున్నాను. మీరేం చెప్తారు? నేను 100కి 100 పోతుంది అని చెప్తున్నాను. ఓకే, ఎలా నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ అలా ఉంది. ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసినటువంటి ట్రెనాక్సమిక్ యాసిడ్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్ట్రెచ్ మార్క్స్ రిమూవర్ క్రీమ్ అని ఉంటుంది. అది యూజ్ చేయటం ద్వారా ఈ మార్క్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవంతా కూడా క్లియర్ అవుతూ స్కిన్ అనేది స్మూత్నింగ్ రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండటం ద్వారా ఈ మార్క్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనం ఒక డేక్ లాగా ఒక మార్క్ అనేది ఉంటే ఆ స్కిన్ అనేది దగ్గరికి రావటం ద్వారా ఈవెన్ స్కిన్ టోన్ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. అదే విధంగా స్కిన్ అనేది కూడా నరిషింగ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి హైడ్రేట్ గా ఉంటుందో స్కిన్ న్యాచురల్ గానే మనకి మార్క్స్ అనేవి ఫేడ్ అవుట్ చేస్తూ మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా లేదు మాకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నా, లేకపోతే అసలు మాకు ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ లేవండి అన్నా కూడా వాడమంటాము. ఎందుకంటే మనం ఏదో ఒక దశలో 90% మంది ఈ స్ట్రెచ్ మార్క్స్తో సఫర్ అవ్వాల్సిందే. చిన్న పిల్లల మొదలు అధిక బరువుతో కానివ్వండి, లేదా ప్రెగ్నెన్సీలో కానివ్వండి, డెలివరీ తర్వాత అధిక బరువు వలన అయితే సరే ఇక తప్పనిసరిగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కంపల్సరీ ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్ట్రెచ్ మార్క్ క్రీమ్ అనేది వాడటం ద్వారా ఈ మార్క్స్ అనేవి ఫేడ్ అవుట్ అవుతూ స్కిన్ అనేది ఈవెంట్ తీసుకొని వస్తుంది. ఓకే, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయన్న డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, లేకపోతే పిల్లల తల్లులు ఉంటారు. సో వాళ్ళకి ఇది సేఫ్ అని అంటారా? అవునండి, ఎందుకంటే మీరు ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా వాడమని ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మన స్కిన్ పైన ప్రెగ్నెన్సీ నుంచే వాడమని చెప్తాము. ఆఫ్టర్ డెలివరీకి ఎలాగా తప్పదు. సో అప్పుడు మనకి మార్క్స్ అనేవి 100% వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలోనే మనకు చూడవచ్చు బెల్లి అంతా కూడా రెడ్డిష్ కలర్లో మనకి మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే ఇది మనం యూజ్ చేయమని చెప్తూ ఉంటాం. జస్ట్ కొంచెం క్రీమ్ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేయండి, అది ఇన్స్టెంట్గా అబ్జర్వ్ అవుతూనే మంచి రిజల్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వస్తుంది. వై? బికాస్ దిస్ ఇస్ ఐ సర్టిఫైడ్ ప్రోడక్ట్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సే లేదు. సో నిజంగా ఇది స్ట్రెచ్ మార్క్స్తో బాధపడుతున్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అని అనిపిస్తుంది. మీరు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. స్వాతి గారు హైదరాబాద్ నుంచి. స్వాతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి నాగలక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నేను ప్రెసెంట్ మీ ప్రోగ్రామ్ చూసి కాల్ చేశాను. నాకైతే ఫేస్ పైన అండ్ ముక్కు పైన కొంచెం నల్ల మచ్చలు ఉన్నాయండి. సో అది తగ్గడానికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? ఓకే, ఈ మచ్చలు తగ్గడానికి ఏమైనా వాడారా అమ్మా? క్రీమ్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా వాడారా? లేదు అండి, ఏం యూజ్ చేయలేదు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 35 ఉంటుందండి. ఓకే, అంటే మీ ప్రొఫెషన్ ఏంటండి? ఏమైనా బయటకి ఎక్కువగా వెళ్తూ ఉంటారా లేకపోతే ఎలా? లేదండి, ఇండోర్లోనే ఉంటారు. ఓకే, సో మీరు నైట్ క్రీమ్ కానీ డే కేర్ రొటీన్లో కానీ ఏమైనా క్రీమ్స్ ఏమైనా వాడుతూ ఉంటారా సహజంగా?
లేదండి, ఏది యూజ్ చేయము. ఓకే, ఐ థింక్ సో అది పిగ్మెంటేషన్ మచ్చలు అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే ఆ మచ్చలు అనేవి మనకి బాగా డీప్ లేయర్ నుండి వస్తేనే ఈ మార్క్స్ అనేవి చాలా స్పష్టంగా విజిబుల్ అవుతూ ఉంటుంది. అయితే మీరు ఏవి వాడను అంటున్నారు, కానీ కంపల్సరీ ఒక మంచి నైట్ కేర్ అండ్ డే కేర్ రొటీన్ అనేది మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్ల్ బ్యూటీలో విషయానికి వచ్చినట్లయితే స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ అప్లై చేసి పడుకోండి. అయితే మీరు కేవలం ఆ మార్క్స్ మీద మాత్రమే కాకుండా కంప్లీట్గా ఫేస్ నెక్ అంతా అప్లై చేయండి. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేసరికి ఎలా అంటే మనకి మూతి చుట్టూ వస్తుంది. బటర్ఫ్లై ఆకారంలో బుగ్గల మీద, ముక్కు పైన, ఫోర్ హెడ్ పైన, నెక్ బ్యాక్ సైడ్ అంతా వస్తుంటుంది. నెక్ అంతా కూడా చైన్ వేసుకునే ఏరియాలో కూడా చాలా థిక్గా గీతల్లాగా పడిపోతూ ఉంటాయి. అటువంటి మెలస్మా మార్క్స్, హైపర్ పిగ్మెంటేషన్, బటర్ఫ్లై పిగ్మెంటేషన్ అని పిలువబడే అకాంథిసిస్ నైగ్రికన్స్ సమస్య అనేది ఉంటే ఈ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది వాడటం ద్వారా, ఎందుకంటే ఇందులో ఎన్కాప్సులేటెడ్ కోజిక్ యాసిడ్ కానీ నియాసినమైడ్ కానీ ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాంబినేషన్తో ప్రిపేర్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా ఫేడ్ అవుట్ అవుతూ స్కిన్ అనేది నీట్గా ఈవెన్ టోన్ వస్తుంది. అయితే మీరు డే టైంలో సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా వాడవలసి ఉంటుంది. సో అలా సన్ స్క్రీన్ కానీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి SPF 50 PA++ ఫార్ములాతో ప్రిపేర్ అయిన సన్ స్క్రీన్ డే క్రీమ్ అనేది కూడా యాడ్ చేసినట్లయితే నైట్ అండ్ డే టైంలో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఓకే అండి. సో ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్కి మీ క్రీమ్ వాడుతూ దాంతో పాటు మన లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఏమైనా కొన్ని చిట్కాలు చెప్తారా? సో అంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రోడక్ట్స్ వాడకపోయినా కూడా మన లైఫ్ స్టైల్లో కంపల్సరీ మినిమం ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగమని చెప్తాము. ఎప్పుడైతే స్కిన్ హైడ్రేట్గా ఉండాలి అంటే వాటర్ ఈజ్ మస్ట్. అదేవిధంగా మన ఫిజికల్ యాక్టివిటీ కూడా మినిమం ఒక 30 to 45 మినిట్స్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. మనం తీసుకునే ఫుడ్లో కూడా న్యూట్రిషన్స్ బ్యాలెన్స్ డైట్ అనేది ఫాలో అవుతూ అండ్ 6 to 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉన్నట్లయితే స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా మనకి హార్మోన్స్ పైన కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది 24 గోల్డ్ యాక్టివేట్ సీరం. సో దాన్ని మీద అది చూడగానే కొంచెం రిచ్ అని అనిపిస్తుంది నాకు ఆ సీరం కూడా. అంటే మన స్కిన్లో గోల్డ్ని యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అలాగే అది ఎలా యూజ్ అవుతుంది దాని గురించి ఒకసారి. అంటే మన స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే గోల్డ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. బట్ మనం ఇచ్చేది ఎలా అంటే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో 24 క్యారెట్స్ గోల్డ్ పార్టికల్స్తో ప్రిపేర్ చేసాము. ప్యూర్ గోల్డ్, లైక్ మనం బయట సీరమ్స్తో కంపేర్ చేసినట్టయితే 15 టర్మ్స్ బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసిన గోల్డ్ అనేది మన స్కిన్ లోపలికి డైరెక్ట్గా పెనిక్యూట్ అయిపోతుంది. లైక్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత సీరం అనేది ఇన్స్టెంట్గా అప్లై చేస్తే అది మనకి పూర్తిగా డర్మిస్ లేయర్ వరకు వెళ్తుంది. లైక్ మనకి ఎపిడర్మిల్, డర్మల్ అండ్ హైపర్డర్మిల్ లేయర్స్ అని మన స్కిన్కి ఉంటాయి. ఈ సీరం అనేది ఎప్పుడైతే డర్మిల్ లేయర్ వరకు వెళ్తుందో అప్పుడే మనకి డార్క్నెస్ కానివ్వండి లేదా ఓపెన్ పోర్స్ అనేవి మినిమైజ్ అవ్వటం కానీ, గ్లోనెస్ రావటం కానీ అండ్ పిగ్మెంటేషన్ సమస్య లేదా ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్ అని ఉంటుంది. చాలా ఉన్న ఏజ్ కన్నా కూడా చాలా పెద్దవారిలా కనబడుతూ ఉంటుంది స్కిన్ అనేది. సో ఆ ముడతలు అనేది తగ్గిస్తూ స్కిన్ ఈవెన్ టోన్ తీసుకొస్తూ కలర్ కాంప్లెక్షన్లో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే దీన్ని యూజ్ చేసే వాళ్ళు అంటే ఎంత త్వరగా రిజల్ట్ పొందొచ్చు అంటారు? అంటే అప్పటికిప్పటికి మనం తేడా ఏమన్నా చూసుకోవచ్చు అంటారు? అంటే ఒక 1 week 2 weeks అట్లా. సో అది వాళ్ళ స్కిన్ యొక్క కండిషన్ బట్టి రిజల్ట్ అనేది డిపెండ్ అవుతుందండి. మీరు ఒక 10-15 రోజులు గ్యాప్ లేకుండా ప్రతిరోజు అప్లై చేసుకుంటూ ఉంటే ఆ రిజల్ట్ మీరు ఇన్స్టెంట్గా కూడా ఫీల్ అవ్వచ్చు. అంత బ్రైట్నెస్ కానీ, ఆ గ్లోనెస్, అట్రాక్టివ్ స్కిన్ టోన్ రావటం కానీ, స్పాట్స్ లైట్ అయిపోవడం, ఈ చేంజెస్ అనేది ఫస్ట్ 10-15 డేస్లోనే చూస్తూ ఉంటారు. అయితే మీరు ఒక 1 to 2 months అనేది కంటిన్యూ వాడటం ద్వారా ఏవైతే లైట్ అవుతూ ఉంటాయో స్పాట్స్ అనేవి అవి కంప్లీట్గా ఫేడ్ అవుట్ అవుతాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ అనుష గారు ఉన్నారు ఆన్లైన్లో. అనుష గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు నాగలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ నాగలక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఈ పర్ల్ నైట్ క్రీమ్ నేను 6 years బ్యాక్ వాడాను యాక్చువల్ గా. ఓకే. సో నా కలర్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. అప్పటి నుండి ఓన్లీ నైట్ క్రీమ్ ఒకటే యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇంకా ఏమైనా స్కిన్ కేర్ తీసుకోమంటారా? ఓకే అండి, అంటే నైట్ క్రీమ్ మీరు ఏ సమస్యకి వాడారండి? యాక్చువల్ గా నాకు ట్యాన్ ఎక్కువ అయిపోతుంది, లైట్ గా స్టార్ట్ అయింది పిగ్మెంటేషన్. బికాస్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సో నాకు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది డ్యూ టు ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. నాకు ఆన్సైట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో నాకు స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల నాకు ట్యాన్ కానీ అండ్ డార్క్ అయిపోతుంది అనమాట నా ఫేస్. సో దానికి యూజ్ చేశాను యాక్చువల్ గా. ఓకే.
రిజల్ట్ ఎలా కనిపించిందండి? ఇట్ వాజ్ ఫ్యాబులస్ అండి, చాలా బాగుంది. యాక్చువల్ గా నాకు నచ్చింది, అందుకే ఇంత లాంగ్ టర్మ్ లో నేను యూజ్ చేస్తున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ అండి. మీరు సజెషన్స్ ఎవరికైనా ఇచ్చారా మీ స్కిన్ లో వచ్చే ఇంత మంచి రిజల్ట్ అనేది చూసిన తర్వాత? యా షూర్ గా నేను చాలా మందికి చెప్పాను, మా రిలేటివ్స్ లో ఇంకా నా టీమ్ బ్యాచ్మేట్స్ లో కూడా నేను చాలా మందికి రెఫర్ చేశాను. యాక్చువల్ గా వాళ్ళు కూడా దే గాట్ గుడ్ రిజల్ట్స్. యాక్చువల్లీ వాళ్ళకి పిగ్మెంటేషన్ కానీ ఇలా డిఫరెంట్ వేరియస్ సమస్యలతో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి కస్టమర్స్ ఇలా మౌత్ పబ్లిసిటీ ఇవ్వటం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి రీచ్ అవుతూ ఉన్నాయి. అయితే మీరు నైట్ క్రీమ్ ఒక్కటే వాడుతున్నాను అన్నారు. నైట్ క్రీమ్తో పాటు మీరు డే టైంలో ఒక డే కేర్ రొటీన్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి నైట్ రిజల్ట్ అనేది రావటానికి డే టైంలో మనం కరెక్ట్ స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ అనేది ఇచ్చినట్లయితే ఈ రిజల్ట్ అనేది ఇంకా మంచిగా స్కిన్ అనేది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ డే కేర్ రొటీన్ ఎలా మీరు ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ 24 క్యారెట్స్ గోల్డ్ సీరం అనేది అప్లై చేయండి. జస్ట్ కొన్ని డ్రాప్స్ తీసుకొని ఫేస్కి అప్లై చేస్తే అది ఇన్స్టెంట్గానే స్కిన్ లోపలికి పెనిక్యూట్ అయిపోతూ ఉంటుంది. ఆ గ్లోనెస్ అనేది మీకు ఇన్స్టెంట్గా కూడా మీరు ఇది అబ్జర్వ్ చేయవచ్చు. ఇక సీరం అప్లై చేసిన ఒక్క నిమిషం ఆగి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. హైల్డ్రానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ అనేది కొంచెం పెట్టుకుంటే అది స్కిన్ని నరిష్ చేస్తుంది. సో స్కిన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది, బ్రైట్నెస్ అనేది వస్తుంది. వై బికాస్ ఇందులో మనకి నియాసినమైడ్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది కాబట్టి. అండ్ దానితో పాటు స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్ అని ఉంటుంది. ఈ డే క్రీమ్ అనేది కొంచెం అప్లై చేసుకొని ఇందులో మనకి SPF 25 అని ఉంటుంది. ఇన్ హౌస్లో ఉండే వారికి ఇది యూజ్ చేస్తూ ఓవర్గా ఎక్స్పోజర్లోకి వెళ్ళేటప్పుడు డే క్రీమ్స్ SPF 50 PA ++ సన్ స్క్రీన్ వాడుతూ అండ్ ఇన్స్టెంట్గా బ్రైట్నెస్ రావాలి అంటే గ్లూటాథయోన్ మల్బరీ డే క్రీమ్ అనేది వాడితే సరిపోతుందండి. మీకు ఎప్పుడైతే ప్రాపర్గా నైట్ అండ్ డే కేర్ రొటీన్ అనేది కరెక్ట్గా వాడతారో వారి స్కిన్ అనేది ఉన్న ఏజ్ కన్నా కూడా 5 to 7 years తక్కువ వారిలా కనబడతారు. అంత మంచి స్కిన్ టెక్స్చర్ అనేది హెల్దీ అవుతుంది. అందంగా కనిపించడం అంటే ఆరోగ్యంగా కనిపిస్తారు. ఓకే అండి, ఇప్పుడు నార్మల్గా బాగా వినిపిస్తున్న క్రీమ్ వచ్చేసి సన్ స్క్రీన్. ప్రతి ఒక్కరు వాడాలి అని ప్రచారంతో హోరెత్తిచ్చేస్తూ ఉన్నారు. సో SPF ఎందుకు వాడాలి, వై అంత ఇంపార్టెంట్? సన్ స్క్రీన్ అంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మన బాడీకి ఫుడ్ ఎలా అయితే మన బాడీకి ఇస్తామో బయట ఉండేటువంటి UVA లైట్ UVB లైట్ ప్రొటెక్షన్ అనేది స్కిన్కి అలా ఇవ్వటానికి స్కిన్కి ఇచ్చే ఫుడ్డే సన్ స్క్రీన్. ఆ ప్రొటెక్షన్ అంటే అంత ఎక్కువగా ఉండేటువంటి డస్ట్ పొల్యూషన్ నుండి స్కిన్ తనంతట తాను కాపాడుకోలేదు. అలా కాపాడుకోలేకపోవటం వలన మనం బయట నుంచి సోర్స్ వలన సన్ స్క్రీన్ SPF PA++ అనేది ఇస్తున్నాము. ఈ PA++ అనేది ఎలా డిఫరెంట్ అంటే మనకి పూర్తిగా డర్మిల్ లేయర్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. సన్ స్క్రీన్స్ అంటే జనరల్ గా ఎపిడర్మిల్ లేయర్ లో ఎవ్రీ 1 hour రీఅప్లికేషన్ చేస్తూనే ఉండాలి. బట్ SPF PA++ మా ఏఆర్ఎం పర్ల్ డే క్రీమ్ అనేది మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times పెట్టుకున్నా సరిపోతుందండి. పూర్తిగా ప్రొటెక్షన్ అనేది అందుతుంది. అండ్ స్కిన్ అనేది ఎప్పుడు కూడా గ్లోగా ఉండాలి అన్నా లేక ఇప్పుడు ఫేస్ చేస్తున్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా లైక్ పింపుల్స్ కానీ డార్క్నెస్ పిగ్మెంటేషన్ అనేది ప్రూఫ్ అంటే కరెక్ట్గా సన్ స్క్రీన్ వాడని వారికే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక సన్ స్క్రీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు గర్ల్స్ అంటే స్కిన్ కేర్ అంటే ముందు అమ్మాయిల గురించి మాట్లాడుతూ ఉంటారు, బట్ అబ్బాయిలు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది బయటికి వెళ్తూ ఉంటారు, లేకపోతే క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఎక్కువసేపు ఎండలో ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి ఈ మీ దగ్గర ఉన్న SPF PA++ అదేనా? ఎగ్జాక్ట్లీ. సో అది ఎలా వర్క్ అవుతూ ఉంటుంది అంటారు? అంటే ట్యాన్ అంతా పోతుంది అంటారా ఫేస్ మీద? ఫస్ట్ ట్యాన్ పోవడానికి మనము ప్రికాషన్ తీసుకోవటం కరెక్టే. బట్ దానితో పాటు ఒక నైట్ కేర్ అనేది ఎందుకు మెన్ కూడా వాడాలి అంటే ఇంతకు ముందు ఉండేదండి అమ్మాయిలకే స్కిన్ కేరు అబ్బాయిలకి సపరేట్గా స్కిన్ కేర్ అవసరం లేదు అని. బట్ ఇప్పుడు మార్కెట్లో అలా లేదు. ప్రతి ఒక్కరు కూడా స్కిన్ అనేది హెల్దీగా ఉండాలనే చూస్తున్నారు. నలుగురిలోకి వెళ్ళేటప్పుడు చూసేది ఫస్ట్ మీ ఫేసే. సో ఫేస్ మీద ఈ డార్క్నెస్ అనీవన్ స్కిన్ టోను ట్యాన్ సమస్యతో ఉండే వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా వరకు తక్కువగా సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని మేము ఎంతో మందిని కలిసాము. సో ఆ ప్రాబ్లం మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా సరే స్కిన్ రిలేటెడ్ ఇష్యూతో సఫర్ అయ్యే వారికి SPF 50 కంపల్సరీ ఎలా అయితే వాడతారో నైట్ టైం ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ గ్లోయింగ్ నైట్ క్రీమ్ కూడా వాడమని చెప్పడం జరుగుతుంది. ఇలా కాంబినేషన్లో వాడేటప్పుడే ఈ రిజల్ట్ అనేది మన స్కిన్కి ఎలా చెప్పాలి అంటే ఎన్హాన్స్ చేయడం కాకుండా ఒక మిరాకిల్ జరుగుతుంది. స్కిన్ టోన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్ల్ క్రీమ్స్ అన్నీ కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వాడచ్చా? నార్మల్గా అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం ఇది అబ్బాయిలు మాత్రమే వాడాలి, అమ్మాయిలు మాత్రమే వాడాలని చెప్తూ ఉంటారు కదా.
సో మీరేమంటారు? సో ఇలా చెప్పాలి అంటే ఇది ఒక మార్కెటింగ్ స్టంట్ అని చెప్పుకోవచ్చు, కానీ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అలా కాదండి. ఇది అన్ని రకాల స్కిన్స్, మెయిన్గా అమ్మాయి స్కిన్ అయినా అబ్బాయి స్కిన్ అయినా ఉండే టెక్స్చర్స్ అవే. నార్మల్, డ్రై, ఆయిలీ కాంబినేషన్, సెన్సిటివ్, హార్డ్ ఇలాంటి స్కిన్ టెక్స్చర్సే ఉంటాయి. అలాంటి అమ్మాయిలకు కూడా చాలా హార్డ్ స్కిన్స్ ఉన్నాయి, అబ్బాయిలకి వెరీ సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి. సో ఇది అన్ని రకాల స్కిన్స్ పైన టెస్ట్ అయిన ప్రోడక్ట్స్. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవరైనా నిరభ్యంతరంగా వాడవచ్చు. మీరు ఒక 10-12 ఇయర్స్ నుంచి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూతో మీరు నోటీస్ చేస్తున్నారు అంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే స్కిన్ ఎప్పటికప్పుడు అటాక్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం నుండి. వాటి నుండి పూర్తి స్థాయిలో రక్షణ దొరకాలి అంటే వెంటనే అలర్ట్ అయ్యి వాడాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి? మనది ఆయిలీ స్కిన్, మనది డ్రై స్కిన్, చాలా మందికి ఆ తేడా తెలియదు. మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ష్యూర్ అండి. ఏం లేదండి, మీరు నైట్ పడుకునే ముందు జస్ట్ నార్మల్గా ఒక క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి. మార్నింగ్ లేచేసరికి ఇన్స్టెంట్గానే మీరు ఒక టిష్యూ తీసుకోండి, మన సి జోన్ అండ్ టీ జోన్. సో మన ఈ జోన్స్కి ఒక టిష్యూ అనేది పెట్టినట్లయితే ఇన్స్టెంట్గానే దానికి ఏమైనా ఆయిలీగా అనిపిస్తుందంటే మీది ఆయిలీ స్కిన్, కానీ మార్నింగ్ లేచేసరికి కొంచెం అనీజీగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు, సో మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్. బట్ సి జోన్లో ఆయిల్ ఉండి టీ జోన్లో డ్రైగా ఉంటుంది, సో మీది కాంబినేషన్ స్కిన్. సో ఇలా మీరు సొంతంగా కూడా ఇది అంటే ఏ కాస్మెటాలజిస్ట్ దగ్గరకో డెర్మటాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి కనిపెట్టాల్సిన అవసరం లేదు. మన స్కిన్ ఏంటి అనేది మనం కూడా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోందండి. సో షాపింగ్ అని అది ఇది అని తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటివి మీరు రిఫర్ చేస్తారు? లైక్ కొంచెం గ్లోయింగ్గా ఉండాలి, కొంచెం బ్లష్గా ఉండాలి అన్న వాళ్ళకి. సో మ్యారేజ్ సీజన్లో ఎలా అంటే మేకప్ లేకపోతే అసలు అందంగా కనబడము అనే అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మేకప్ అవసరం లేకుండానే ఆ గ్లోనెస్ అనేది 365 డేస్ మనం క్యారీ చేయవచ్చు. సో మీరు ఈ నైట్ క్రీమ్లో నైట్ క్రీమ్ వాడుతూ, డే కేర్ రొటీన్ వాడుతూ, అండ్ మీకు మ్యారేజ్ అది ఫిక్స్ అవ్వబోతుంది అంటే కనీసం ఒక 2 నెలల నుంచి అయినా సరే ఒకటి మంచి కొలాజిన్ బిల్డర్ అనేది వాడమంటాము. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కొలాజిన్ పౌడర్ అనేది 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ పౌడర్ అనేది మిక్స్ చేసి తాగటం ద్వారా స్కిన్ టైట్నింగ్ రావటం కానీ, ఇన్స్టెంట్గానే బ్రైట్నెస్ పెరగటం కానీ, కొలాజిన్ ఎప్పుడైతే బూస్ట్ అవుతుందో స్కిన్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో మీకు కేవలం ఫేస్ స్కిన్ మాత్రమే కాదు, హెయిర్ కానివ్వండి, నెయిల్స్ కానీ, బోన్స్ కానీ, ఇలా కొలాజిన్ ఉండేటువంటి మన బాడీలో 80% కొలాజినే ఉంది. కాబట్టి ఈ రిజల్ట్ రావడానికి కొలాజిన్ బూస్టర్ అనేది కంపల్సరీ మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఈ రేడియన్స్ డే క్రీమ్, సో దాన్ని వాడితే ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయంటారు? ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్. సో ఇందులోని పేరులోనే ఉందండి, స్వర్ణ రియల్ గోల్డ్ భస్మాతో ప్రిపేర్ అయిన ఈ డే క్రీమ్ అనేది మనకి ఇన్స్టెంట్ బ్రైట్నెస్. మాకు ఇప్పుడు మ్యారేజెస్కో లేదా ఫంక్షన్కో వెళ్తున్నాము, పార్లర్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టినా ఆ రిజల్ట్ అనేది మనకి నెక్స్ట్ డే కూడా మనకు క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. బట్ ఇన్స్టెంట్గా మీ స్కిన్ బ్రైట్ అవ్వాలి, గ్లోగా కనిపించాలి, అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఈ స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్ అనేది డైలీ 2 టైమ్స్, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 2 టైమ్స్ మీరు ఫేస్కి అప్లై చేస్తే ఇన్స్టెంట్గానే బ్రైట్నెస్ రావటం అనేది గమనిస్తారు. అదేవిధంగా స్లోగా మనకి స్పాట్స్ కూడా ఒక్కొక్క లేయర్ నుండి ఫేడ్ అవుట్ అవ్వటం కానీ, ఎందుకంటే ఇందులో లికరైస్ రూట్ ఎక్స్ట్రాక్టెడ్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కూడా యాడ్ అయింది. కాబట్టి ఈ స్వర్ణ రేడియన్స్ డే క్రీమ్ అనేది ఇలాంటి మిరాకిల్ రిజల్ట్స్ రావడానికి కారణమైంది. ఓకే, సో ఈ 24 గోల్డ్ యాక్టివేటింగ్ సీరం పూర్తిగా చర్మ సంరక్షణ కోసమే అంటారా, లేకపోతే ఇది ఇంకెలా పనిచేస్తుంది అంటారా? సో మనకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయిన అన్ని ప్రాబ్లమ్స్కి కూడా గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ యాక్టివేటింగ్ సీరం అనేది స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి పోర్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతూ ఉంటాయో స్కార్స్ పడిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓపెన్ పోర్స్ చాలా దూరం నుంచి కూడా చాలా స్పష్టంగా కనబడిపోతూ ఉంటాయి, గుంతల్లాగా పడిపోతూ ఉంటాయి. అవి మనం పోర్స్ అనేవి క్లోజ్ చేయడానికి సీరం అనేది హెల్ప్ అవుతుంది. సో ఇందులో మేము వాడిన 24 క్యారెట్స్ గోల్డ్ పార్టికల్స్ అనేవి డైరెక్ట్గా స్కిన్ లోపలికి పెడిక్యూట్ అయిపోవటం ద్వారా ఇన్స్టెంట్గానే మనకు ఆ పోర్స్ సైజ్ అనేది మినిమైజ్ అవ్వటం అనేది మీరు నోటీస్ చేస్తూ ఉండవచ్చు. సో 24 క్యారెట్స్ గోల్డ్ సిరం అండ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ నోస్ అండ్ రిజల్ట్స్ వైజ్ చూసినా కూడా ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్. ఎలాంటి స్పాట్స్ ఉన్నా కూడా పూర్తిగా ఫేడ్ అవుట్ చేస్తూ గ్లోనెస్ అనేది ఇస్తుంది. ఓకే, సో కమింగ్ టు పింపుల్స్, అసలు వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు. 1 మంత్ గ్యాప్ ఇస్తే నెక్స్ట్ మంత్ వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? మీ దగ్గర ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి పింపుల్స్ని కంట్రోల్ చేయడానికి?
సో పింపుల్స్ అంటే మనకి ప్యూబర్టీ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యే సమస్య అండి. యాక్నే వల్జరీ మార్క్స్ అని. అయితే పింపుల్స్ లో కూడా మనకి 2 రకాలుగా ఉంటాయి. చిన్న మొటిమలు, పెద్ద మొటిమలు అంటారు. చిన్న మొటిమలు అంటే చాలా చిన్న ఏజ్ లో మనకు వస్తూ ఉంటాయి. వాటికి మనం స్పెషల్ గా కేర్ చేయాల్సిన అవసరం లేదు, వాటంతటా అవి ఫేడ్ అవుట్ అయిపోతాయి. బట్ పెద్ద మొటిమలు వస్తున్నాయి అంటే అవి పోవటం కాదంటే చాలా స్కిన్ ఇరిటేషన్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్లో యాక్నే వల్జరీ మార్క్స్ గా మారిపోతూ ఉంటుంది. అలా అవుతుంది అంటే స్కిన్ చాలా ప్రాబ్లమాటిక్ లోకి వెళ్తుంది అని. సో ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్ అనేది స్పెషల్లీ ఈ పింపుల్లో ఉండేటువంటి సెబేషన్ గ్లాండ్ అని ఉంటుంది. అదే మనకి సెబమ్ ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ సెబేషన్ గ్లాండ్స్ లో ఉండే సెబమ్ ఏదైతే ఉంటుందో దాని ప్రొటెక్షన్ అనేది తగ్గిస్తుంది. ఎప్పుడైతే ప్రొటెక్షన్ అనేది తగ్గుతుందో ఆటోమేటిక్ గా పింపుల్స్ అనేవి పూర్తిగా ఫేడ్ అవుట్ అవుతాయి అండ్ స్కిన్ ఈవెన్ టోన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే 30s 40s లో కూడా పింపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉండేటప్పుడు ఈ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏజ్ లిమిట్ అంటే ఈ ఏజ్ వారికే పింపుల్స్ వస్తాయి అనడానికి ఇప్పుడు వీలు లేదు. ఎవరికైనా కూడా ఈ సమస్య అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చాలా మంది ఓన్లీ ఫేస్ కి మాత్రమే కేర్ తీసుకుంటారు, బాడీకి తీసుకోరు. బాడీ యాక్నీతో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో మీ దగ్గర ఏమైనా బెస్ట్ ప్రోడక్ట్ ఉందా బాడీ ఈవెన్ టోన్ గా ఉండడానికి? ఎందుకంటే యాక్నీ అంటే మనకి ఫేస్ మాత్రమే కాకుండా బ్యాక్ ఆఫ్ నెక్ పైన కూడా చాలా యాక్నీ చాలా సివియర్ గా ఉంటుంది చాలా మందిలో. క్రీమ్ అనేది మీరు పెట్టుకోవచ్చు, లైక్ బ్యాక్ ఆఫ్ నెక్ కానీ ఫ్రంట్ ఆఫ్ నెక్ కానీ మొత్తం అంతా పింపుల్స్ ఎక్కడ ఉన్నా సరే యాక్నీ ప్రాబ్లంతో ఉండేవారు వాడవచ్చు. అయితే దానితో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ బాడీ బ్రైట్నింగ్ సోప్ సెట్ అని ఉంటుంది. ఈ స్కిన్ బ్రైట్నింగ్ సోప్స్ అనేది బాడీ అంతా కూడా స్మూత్ గా రబ్ చేస్తారు. ఇలా రబ్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత వాటర్తో వాష్ అవుట్ చేయమంటాము. ఎందుకు అలా ఉంచమంటాము అంటే మెయిన్గా ఇందులో మనకి కోజిక్ యాసిడ్, ఎన్కాప్సులేటెడ్ కోజిక్ యాసిడ్ కానీ నియాసినమైడ్ కానీ సో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి టైనీ వైట్ కానీ వైటమిన్ ఈ, అలోవెరా, పప్పాయ ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ పై పెట్టి స్మూత్గా రబ్ చేసి తర్వాత వాటర్తో వాష్ చేస్తే ఈ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, నాకు తెలిసి నాగలక్ష్మి గారు మీరు మీ దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పారు, ఇంకా చాలా ఉండే ఉంటాయి. నాకు తెలిసి మీ చక్కటి సలహాలు సూచనలు అన్నీ కూడా ఆడియన్స్కి రీచ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ డే కేర్ని మార్చుకుంటారు, మీ డే రొటీన్ మార్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. స్కిన్కి సంబంధించి చాలా రకాల అడ్వైస్లు ఇచ్చారు, చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.